విశాఖ జిల్లా పెందుర్తిలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా బాధ్యతలు అంబేద్కర్ చేపట్టి దిశానిర్దేశం చేసిన మహానుభావుడని ఆయన కొనియాడారు. కుల మత విభేదాలకు తావు లేకుండా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితో అందరూ సమానత్వం కలిగి జీవిస్తున్నారని అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దశ చూపించిన మహానుభావుడు. ప్రపంచ దేశాలు మన రాజ్యాంగం పట్ల మన సిస్టమ్ పట్ల వేయినాళ్ళు పొగుడుతున్నారంటే దానికి ముఖ్య కారకుడు మన రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు దాదాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా దేశవ్యాప్తంగా నివాళులు అర్పిస్తా ఉన్నాం. అలాంటి మహానుభావులు ఆ రోజున రాజ్యాంగాన్ని రాయటమే కాకుండా దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా ఈ దేశానికి దశ చూపించిన మహానుభావుడు. ఈ రోజున మనందరం కూడా ఎంతో ఆనందంగా చట్టాలు చేసుకున్నా ముందుకెళ్తున్నా అది ఆయన పుణ్యమే. గతంలో ఎన్నో రకాల రిజర్వేషన్లు ఉండి ఎన్నో రకాల ఇబ్బందులు కూడా ఉండి జనాలు కులాలు మతాలను కొట్టు చేస్తూ ఉంటే వారి రాజ్యాంగ స్ఫూర్తితో ఇప్పుడు అందరూ సమానమే అని చెప్పి ఎవరైతే ఇబ్బందులు గురించి కాపాడుతున్నారో వాళ్ళందరినీ కూడా ముందే పెట్టి మనం రాజకీయాలు చేసినా వ్యాపారాలు చేసినా ఉద్యోగాలు చేసినా వారిచ్చిన స్ఫూర్తి వారిచ్చిన న్యాయంతో ముందుకెళ్తున్నందుకు 1000 ఏళ్ళ